నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం జగన్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ యువగళం ముగింపు సభ హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కొత్త వేరియంట్ జేఎన్ వేరియంట్ కేసులు 21 నమోదు నగర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్న నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రిస్మస్ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం వైఎస్ జగన్. అయితే బెజవాడలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్తో పాటు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. శత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేశారు. వస్తా ఉన్న శుభ సందర్భంలో క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. కాసేపటి కిందట రెవరెండ్ రాజారావు గారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘంగా దేవుని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం, మనుషుల పట్ల ప్రేమ చూపించడం, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం, ఆకాశమంతా సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం, ఇవన్నీ కూడా కష్టమైన విషయాలైనప్పటికీ కూడా ఆ ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైతే మనలో దాన్ని ఇంబైబ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం దానిని మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉంటాం. దేవుడు ఆ మనసు మనందరికీ కూడా ఇవ్వాలని, రాష్ట్రాన్ని, ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని. ఇక డీటెయిల్స్ చూస్తే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు. దీనికోసం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం ఏపీలో జరగలేదన్న సీఎం జగన్ అలాంటి కార్యక్రమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు. ఆరోగ్యానికి సంబంధించి ప్రివెంటివ్ కేర్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే వ్యాయామం అత్యంత అవసరమన్నారు. అందుకే గ్రామ స్థాయిలో వ్యాయామం, క్రీడలు ఈ రెండింటినీ ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధాన కారణమన్నారు. రెండోది, గ్రామ స్థాయిలో మన దగ్గరున్న క్రీడా ప్రతిభను, మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారికి సరైన గుర్తింపు ఇవ్వగలిగితే మరింత మంది ప్రతిభావంతులు బయటపడతారు. గ్రామ స్థాయి నుంచి పెద్ద సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం పిల్లలకు వస్తుందన్నారు. ఆడుదాం ఆంధ్రలో భాగంగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖోలను ప్రమోట్ చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడంతో పాటు ఐడెంటిఫై చేసిన ప్రతిభ గల క్రీడాకారులను తిరిగి ప్రోత్సహించేలా అడుగులు పడాలని అధికారులను సూచించారు. మనం ఆరోగ్య సురక్ష కానీ
ఆరోగ్యశ్రీ మీద మనం పెడతా ఉన్న ఎంఫసిస్ కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడూ పడని అడుగులు ఈరోజు రాష్ట్రంలో మనం వేస్తూ ఉన్నాం. ఆ ప్రివెంటివ్ కేర్ అన్నది ఎఫెక్టివ్లీ ఉండాలి, ఎఫెక్టివ్లీ పని చేయాలి అని అంటే ఆ ప్రివెంటివ్ కేర్లో ఒక ముఖ్యమైన భూమిక ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఈ రెండిటిని గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్, సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆనిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే, వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు ఆ గ్రామ స్థాయిలో పుడతారు. మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి, అవకాశం అనేది రాగలుగుతుంది. ఇది రెండవ కారణం. సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని, ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 5 స్పోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్: క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. అంటే అన్ని రకాల స్పోర్ట్స్ను మనం గ్రామస్థాయి నుంచి మనం తీసుకొని రాలేము. సైమల్టేనియస్లీ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగకరంగా ఉండాలి, సైమల్టేనియస్లీ టాలెంట్ హంట్ను కూడా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ 5 రకాల స్పోర్ట్స్ను మనం అగ్రెసివ్లీ గ్రామ స్థాయి నుంచి ప్రమోట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత, దీన్ని మనం లాంచ్ చేసే పద్ధతి నుంచి ఫినిష్ చేసే అడుగుల వరకు, ఫినిష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఐడెంటిఫై చేసిన ఈ టాలెంట్ను మళ్ళీ ఈ టాలెంట్ను కూడా కొంచెం ప్రోత్సహించే విధంగా కూడా అడుగులు పడాలి. దట్ ఈస్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ది హోల్ ప్రోగ్రామ్. దీంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ హెడ్ క్వార్టర్స్ దాకా, సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ అట్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ ఓటమి ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారని, యువగళం వాలంటీర్లను జైలుకు పంపారని, జగన్కు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలోని నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తొలిసారిగా ఎన్టీఆర్ చైతన్య యాత్ర చేశారని గుర్తు చేశారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పాదయాత్రలు చూశానని, కానీ ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవన్నారు. కానీ జగన్ పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశామని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారని, యువగళం వాలంటీర్లను జైలుకు పంపారని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతుందని, మెడపై కత్తిపెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ ఇప్పుడు గంజాయికి రాజధానిగా మారిందని, కబ్జాలు పెరిగాయని చంద్రబాబు దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఋషికొండను బోడిగుండు చేసి సీఎం నివాసం కోసం 500 కోట్ల రూపాయలతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు గాని మనందరం కలవకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని బేషరతుగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాడు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు.
రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, తప్పు లేదు, ప్రజలు ఎంపిక చేసుకుంటారు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. మేమంతా 5 సంవత్సరాలు మీరు ఓట్లేశారు. ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు, చేతనైతే మంచి చేయమన్నారు. చేత కాకపోతే పరిపాలనని దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే 1-2 కాదు, ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను. తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అమరావతి, ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు. అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్గా ఉంటుందని మీరే సహకరించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని, కానీ మార్చాల్సింది వారిని కాదని జగన్ను అని ఆయన చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపిస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిన్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ యువగళం పాదయాత్ర జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదన్నారు. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయని, తనకు రాని అవకాశాన్ని నారా లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందని పవన్ తెలిపారు. ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లో ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉవ్వళ్లూరేవాళ్లని, ఏపీ ఒక మోడల్ స్టేట్ అని అక్కడికి వెళ్లానని చెప్పేవారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని, తాను ఏదో ఆశించి ఆయనకు మద్దతు ఇవ్వలేదన్నారు. జగన్ చేసిన తప్పులకు సోనియా గాంధీ జైల్లో పెట్టించారని, ఈ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టించడం దారుణమన్నారు. విభజన సమయంలో తాను పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చానని, 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని, కానీ మార్చాల్సింది వారిని కాదని జగన్ను అని ఆయన చురకలంటించారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఒక చిన్నపాటి సినిమా టికెట్లకు కూడా కూర్చోబెట్టి మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓల దాకా వాడి ప్రజా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. నాలాంటి వాడికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది. దయచేసి మీరు ఈ గఠబంధన్ని, ఈ పొత్తుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను. వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు, మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి, మనమే కొట్లాడాలి. అలాంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీకి నాయకులు అందరం చెప్పట్లేదు, కానీ గూండాగర్దీ చేసేవాళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు, ఆడపడుచుల్ని అగౌరవపరిచేవాళ్ళు, వీరందరికీ సభాముఖంగా చెప్తున్నాం. ఇది ఈ రోజున మేము ఎన్నికల పొత్తు చాలా కీలకమైంది. మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకి వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్లాడాల్సి వస్తుంది. అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గిరిజన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీత ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లతోనూ మైనింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గిరిజన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత గవర్నర్కు ఫిర్యాదు చేశారు. విజయవాడ రాజ్ భవన్ లో బీజేపీ ప్రతినిధులతో కలిసి 5 పేజీల వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఎక్కడా పీసా సభలు నిర్వహించడం లేదని, పీసా చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఖనిజ తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. గిరిజనులను బెదిరించి వారితో గంజాయి సాగు చేయిస్తున్నారని ఆరోపించారు. అనేక మంది గిరిజనులు రాజమహేంద్రవరం, విశాఖ జైళ్లలో పేరోల్ కూడా లేకుండా మగ్గుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. గిరిజన ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. పర్టికులర్లీ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ షెడ్యూల్డ్ 5 ఏరియా కింద వస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం షెడ్యూల్డ్ 5 ఏరియా గవర్నెన్స్ అంతా కూడా గవర్నర్ గారి ఆధ్వర్యంలో జరగవలసిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అరకు పార్లమెంట్లో, అరకు పర్టికులర్లీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న ఈరోజు అక్రమాల గురించి గవర్నర్ గారికి వివరించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అరకు పార్లమెంట్లో చూస్తే అనంతగిరిలో గిరిజనులకి సంబంధించిన భూములు చనిపోయిన వాళ్ళ వేలిముద్రలు కూడా, అంటే చనిపోయిన వాళ్ళ పేర్లతోటి వేలిముద్రలు వేసేసి రిజిస్ట్రేషన్ చేసి అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు. అక్కడ ఇంతకుముందు ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంటూ కూడా క్యాల్సైట్ మైనింగ్, బాక్సైట్ మైనింగ్, లాటరైట్ మైనింగ్, మైనింగ్ మాఫియా అంతా కూడా అక్కడ నడుస్తుంది. పర్టికులర్లీ ఈరోజు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే పీసా గ్రామ చట్టం, పీసా సభలు అసలు ఇప్పటి వరకు కంప్లీట్గా పీసా చట్టాన్ని నిర్వీర్యం చేసి సభలు రిజర్వేషన్స్ లేకుండా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎండీసీ ద్వారా చేయించడం కంప్లీట్గా కూడా చట్ట వ్యతిరేకమైన చర్య కాబట్టి దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని వేల కోట్ల నిధులు ఇస్తున్నా కూడా ఆ నిధుల్ని కంప్లీట్గా దుర్వినియోగం చేస్తూ, ఆ నిధులను కంప్లీట్గా కరప్షన్ పాలు చేస్తూ అక్కడున్న కాంట్రాక్టర్లు చివరికి జలజీవన్ మిషన్లో ఎన్ని వేల కోట్లు వచ్చినా కూడా ఆ జలజీవన్ మిషన్లో కూడా నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతూ పాత పైప్ లైన్లకే కనెక్ట్ చేసేసి ట్యాంకులు కూడా కట్టకుండా ఈరోజు ఆ నిధులు కూడా డ్రా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 5 పేజెస్ రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మేము అరకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆదివాసులు, గిరిజనుల సమస్యల మీద సమగ్రమైనటువంటి 5 పేజీల నివేదికని గవర్నర్ గారికి మేము సమర్పించడం జరిగింది. గవర్నర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి రోడ్డు సౌకర్యం కానీ, కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇచ్చేటటువంటి మంచినీటి సౌకర్యం కానీ, విద్యా వైద్య సౌకర్యాలు సక్రమంగా లేక ఈరోజు వరకు అక్కడ డోలి మోతలు ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులంతా కూడా విత్ ఫొటోస్తో మేము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మాకు పేదలకు ఇల్లులు ఇస్తున్నారు. ఆ ఇల్లులు కూడా ఈ రోజు వరకు పూర్తి కాలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ డబ్బులు లూటీ చేసి ఆ గిరిజన రైతులు, పేదలు పాత ఇల్లు లేక కొత్త ఇల్లు కట్టుకోలేక ఈరోజు చిన్న చిన్న గుడిసెల్లోని వారు మగ్గుతున్నటువంటి పరిస్థితులు కూడా గవర్నర్ దృష్టికి చెప్పడం జరిగింది. ప్రశాంత్తో పాటు అతడి సోదరుడు రాజును సైతం పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో దాదాపు 6 గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో విచారించారు. ఈ నెల 17న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు స్టూడియో వద్దకు చేరుకుని నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. రాజన్న తనయునిగా ప్రజారంజక పాలనను అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ఎస్కే హుస్సేన్ బాషీ ఆకాంక్షించారు. చంద్రబాబు అవినీతి పాలన అంతమొందించి ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ఎస్కే హుస్సేన్ బాషీ ఆధ్వర్యంలో వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ కార్యాలయంలో
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజన్న తనయునిగా మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. అవినీతి అక్రమాలతో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబుకి తగిన గుణపాఠం నేర్పి 151 మంది ఎమ్మెల్యేలతో అధికారం చేజిక్కించుకున్న ఘనుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావడం తథ్యమని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ మా పండగ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇవాళ మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన సీఎం జగనన్న బర్త్డే చేసుకోవడం జరిగింది. వాడవాడల సొందు ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు ఎప్పుడో ఒకసారి యుగానికి ఒకసారి పుడతారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి అన్ని సంక్షేమ పథకాలు ఇంటికొచ్చి అందిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారే. రానున్న కాలంలో ఇదే ప్రభుత్వం మళ్ళీ కావాలని ఆంధ్రప్రదేశ్ మొత్తం కోరుకుంటున్నారు. ఇలా ప్రతిపక్షం చూసుకుంటే ఒకళ్ళు పోటీ చేయలేక అందరితో 10 మంది కుమ్ముకూడుకొని ఇలా అవినీతి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అవినీతికి ఇవాళ తెలుగుదేశం పార్టీ మనం చూసాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్నాళ్ళు ఉండి వస్తాం జరిగింది. ఇవాళ చూస్తే పవన్ కళ్యాణ్కి కావాలంటే బీజేపీ కూడా తీసుకుంటానని ఇలా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఒంటరిగా పోరాటం చేయలేము, ఆయనతో గెలవలేము అని అనుకున్నారు. ఎందుకంటే ఇవాళ జనాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో అందరూ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ భయపడుతున్నారు. 24 ఎలక్షన్లకి జనాలందరూ వన్ సైడ్గా 175కి 175 సీట్లు కూడా టార్గెట్ ఇలా రీచ్ అవుతామని ఈ సభాముఖంగా అందరికీ నమస్కారం చేస్తూ ఇంకోసారి మన జగన్మోహన్కి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓ సోదరునిగా భావించి ఆయన జన్మదిన వేడుకలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంబేద్కర్, జ్యోతిరావు పులే భావజాలంతో ప్రజల సంక్షేమానికి కష్టపడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్నాథుని రథచక్రాల కింద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లాంటి దద్దమ్మలు నలిగిపోవాల్సిందే అంటూ హెచ్చరించారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో సితారా సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. డివిజన్ ప్రజలకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులు భావించి ప్రతి ఒక్కరూ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం హర్షించాల్సిన విషయమన్నారు. బడుగు బలహీన అట్టడుగు వర్గాలతో పాటు మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసిందని జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నవరత్న పథకాలతో పాటు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు నిన్న 4 దద్దమ్మలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారని, ఆ దద్దమ్మలు జగన్నాథుని రథ చక్రాల కింద నలిగిపోవాల్సిందేనంటూ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మన ఇంట్లో పెద్ద కొడుకులాగా, మన తమ్ముళ్ళలాగా, మన అన్నయ్యలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా దగ్గరుండే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న బాగుండాలి, జగనన్న వచ్చాకే మా అందరికీ మంచి జరిగింది, సంక్షేమాన్ని మా అందరికీ కూడా అందే విధంగా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు అని చెప్పని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ 44వ డివిజన్లో మా మైలవరపు దుర్గారావు గారు కానివ్వండి, మైలవరపు రత్నకుమారి గారు కానివ్వండి, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం, పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం, చలికాలం కాబట్టి
వాళ్ళకు ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా దుర్గారావుకి, మా రత్నకుమార్ అమ్మకి, వారి కుటుంబ సభ్యులకి, వారి స్నేహితులకి, పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, ఇదే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 175 సీట్లకి 175 సీట్లు గెలిచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. నిన్న నారా లోకేష్ ఏదో రెడ్ డైరీ అని చూపెడుతున్నాడు. నువ్వు ఎర్ర డైరీ పట్టుకున్నా, నీ కళ్ళు ఎర్ర చేసినా కూడా ఏ ఒక్కరూ కూడా నీకు భయపడే పరిస్థితి లేదు. నువ్వు పనికి మాలోడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినాడివి, నువ్వు సవాళ్ళు ఇస్తావు వింటారు బాబు. నీకు కానీ మీ అన్న పవన్ కళ్యాణ్కి కానీ ఎక్కడైనా ఒక నియోజకవర్గం పేరు చెప్పండి, నేను పలానా చోట మా నియోజకవర్గం నాది, మేము గెలుస్తామని చెప్పండి. అదేవిధంగా ఈరోజు కుప్పల్లో కూడా చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. కుప్పల్లో నుంచోడానికి కూడా భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కి 175 సీట్లు గెలుచుకుంటాము. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ, జగనన్న జన్మదినం సందర్భంగా తమ డివిజన్ లో నిరుపేదలకు, మహిళలకు పండ్లు, చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ ని గెలిపించుకునే తీరుదామని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు 44వ డివిజన్ వంగవీటి మోహన్ రంగా జంక్షన్ వద్ద మన పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం, అలాగే పేదవాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి పంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కానివ్వండి, పేదవాడు కానీ ప్రతి ఒక్కళ్ళు సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రానున్న 2024లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీని గారి ఏ సమస్య ఉన్నా నేనున్నాను అనుకుంటూ ముందుకు వస్తే ఆయన కూడా రేపు రానున్న 24లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ 44వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగా జంక్షన్ సితారా సెంటర్లోని మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి జన హృదయ నేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఇవాళ ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మన మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చేసి ఈరోజు కేక్ కట్ చేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడాను, ఇక్కడ పేదలందరికీ కూడా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుప్పట్లు పంచుకోవడమే కాకుండా ఫ్రూట్స్ పంచుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంతమంది ఇక్కడ 44 డివిజన్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ ఇచ్చేసినారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా సరే 2024లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఉందో వైనాట్ 175 దాని లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. తమ అభిమాన నేత జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కాగల అర్హత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జగన్ జన్మదినం సందర్భంగా బందర్ రోడ్ రాఘవయ్య పార్క్ సమీపంలోని నిర్మలా హృదయ భవన్లో వృద్ధుల సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బెజ్జం రవికుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర నెలకొల్పారని గుర్తు చేశారు. నవరత్న పథకాలతో పేదలకు సంక్షేమం అందించడంతో పాటు సమాజ్ అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన పథకం, చేయూత, ఆసరా, వాహన మిత్ర పథకాలు ఆయా రంగాల ప్రజలను అభ్యున్నతికి దోహదపడుతున్నాయన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై కుట్రలు చేసినా రానున్నది మరోసారి జగనన్న ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సారథి, ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నిర్మల హృదయ భవన్లో మరి
ఉన్నటువంటి పేదలకు ఈ రోజున డిన్నర్ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగినది, బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగినది. తర్వాత ఇక్కడ సిస్టర్స్ బాగా సహకరించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను చూస్తే చాలా బాధ అనిపించింది. ఈ రోజున మరి జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు, తర్వాత అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఈ సంక్షేమ సారథి చేస్తున్న పనులు, మరి జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, జగనన్న ఆసరా, వృద్ధులకు పెన్షన్, రేపు ఇంకా ఒక వారం రోజుల్లో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పడంలో గర్వంగా ఉంది. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ఇంకా ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఈ రాష్ట్రాన్ని ఇంకా సంక్షేమం దిశగా, అభివృద్ధి దిశగా బాటలు వేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అంజద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే నాగుల్ మీరాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు గుడిసె శ్యామ్, దుర్గారావు, సుబ్బారావు, శ్రీనివాస్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఇప్పటి వరకు JN1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగు చూసినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఇప్పటివరకు JN1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక గోవాలోనే 14 మంది దీని బారిన పడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వైద్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 14 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రమంలోనే కొత్తగా మరో 6 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఈ కేసులన్నీ హైదరాబాద్ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం జగన్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ యువగళం ముగింపు సభ, హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, కొత్త వేరియంట్ JN వేరియంట్ కేసులు 21 నమోదు. నగర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్న నేతలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.